భారత ప్రభుత్వం ప్రస్తుతం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపైన కఠినంగా వ్యవహరిస్తుందనే దౌత్య రంగంలో కూడా సమర్థవంతమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. మొదటిగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పలు కీలక సైనిక చర్యలను చేపట్టిన భారత్ ఇప్పుడు ఈ సైనిక దాడులకు తాత్కాలిక విరామం ఇచ్చి దౌత్య మాధ్యమంలో పాకిస్తాన్ను ఒత్తిడిలో పెట్టేందుకు కార్యాచరణ చేపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ విధ్వంసకర చర్యలు మరింత బహిర్గతమవుతున్నాయి. విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పలు దేశాలతో చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మిద్దర్ ఈస్ట్ ప్రాంత దేశాలను భారత్ సంప్రదిస్తోంది. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇప్పటికే తాలిబాన్ నేతలతో ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇది దౌత్య రంగంలో విప్లవాత్మకమైన అడుగు అని చెప్పొచ్చు. ఒకవైపు తాలిబాన్లతో నేరుగా సంభాషణ ప్రారంభిస్తే, మరోవైపు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను ఎండగట్టేందుకు మద్దతుదారులను సమీకరిస్తోంది భారత్ నుంచి వివిధ దేశాలకు అధికారిక ప్రతినిధి బృందాలను పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరి ప్రధాన బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలను, పాలక వర్గాలను భారత వైఖరికి అనుకూలంగా ఒప్పించడమే. పాకిస్తాన్ ఉగ్రవాదానికి బలమైన దేశాల నిఘా సంస్థలతోనూ భారత గూఢాచార సంస్థలు సమన్వయాన్ని పెంచాయి. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పాక్ వ్యతిరేక మద్దతు పెరగడం వల్ల భారత్కు దౌత్యపరంగా అనుకూలత ఏర్పడుతోంది. ఇక అంతర్జాతీయ మీడియా వేదికగా కూడా భారత్ తన దౌత్య విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పాక్ మద్దతు పొందే ఉగ్రవాద సంస్థల నిర్మూలన కోసం భారత్ చేపట్టిన సైనిక చర్యలను న్యాయబద్ధంగా సమర్థించేందుకు దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం కనిపిస్తోంది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులకు దిగింది. ఇది దేశం అంతటా ఒకే స్వరం వినిపించాలన్న ఉద్దేశంతో తీసుకున్న వ్యూహాత్మక చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే భారత సైనిక స్థానంలో ఆక్రమణలకు ఎక్కడా వెనకాడకుండా, అదే సమయంలో దౌత్య రంగంలో కూడా పాకిస్తాన్ను ఒంటరిగా మార్చేందుకు ప్రతిఘటన వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేసినా అంతర్గతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలను ఒక్కటిగా చేయడం ద్వారా భారత్ వ్యూహాత్మక విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.